నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వాములు 48 రోజుల పాటు అయ్యప్ప మాలాధారణ స్వాములు కఠోర ఉపవాస దీక్షలను పూర్తి చేసుకుని బుధవారం స్థానిక హనుమాన్ దేవాలయంలో ఇరుముడి కార్యక్రమాన్ని గురుస్వామి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 7 మంది అయ్యప్ప స్వాములు మాలలు ధరించారని ఇరుముడి కట్టుకుని అయ్యప్ప యాత్రకు బయలుదేరామన్నారు. ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనులకు అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షాలు ఉండాలన్నారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని గ్రామ పురవీధుల గుండా అయ్యప్ప స్వామి భజన సంకీర్తనలతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు రామచంద్రం, శ్రవణ్, సతీష్, తాడం తిరుపతి, తాడం శ్రీకాంత్, సాయి, గ్రామస్తులు రంజిత్ గౌడ్, నాయని వెంకటేశం, రెడ్డిశెట్టి రవీందర్, యాదవ్ గౌడ్, పన్యాల వెంకటరెడ్డి, మావురం కృష్ణ, కృష్ణమూర్తి, పంచా శ్రీనివాస్, ప్రభాకర్, మోహన్ రెడ్డి, తాడం వెంకటేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో ఈరోజు అయ్యప్ప స్వామి మాలకరించిన భక్తులు 45 రోజుల తర్వాత సుబ్రహ్మణ్య వేడుకలు స్వాములు వారికి అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాన్ని ఉన్నారని అయ్యప్ప స్వామి మనసారా ప్రార్థిస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి స్వామి. 45 రోజులు అయితే మేము నిజాంపేటలో మాలేసుకొని రామలందరం ఆ అయ్యప్ప కృపతోటి అందరూ ఆయురారోగ్యంతో అందరూ పాడి పంటలు వండి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. స్వామి శరణం, స్వామి.